Hi guys, welcome back to my YouTube channel. So ee roju oka kotta vlog తీయబోతున్నాను. మీరు thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. సో ఈ vlog మొత్తం చాలా ఫన్ తో ఉండాలని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పాత వాళ్ళు కూడా ఇంకా చేసుకోకపోతే తొందరగా చేసుకోండి. నేను ఫస్ట్ టైం వండర్లా వెళ్తున్నాను. హైదరాబాద్ లో ఉండి నేను ఇప్పుడు దాకా వండర్లాకి వెళ్ళలేదు. సో నేను అవుట్ఫిట్ వేసేసుకున్నాను. లాస్ట్ లో అవుట్ఫిట్ చెక్ చూపిస్తాను. కానీ ఇప్పుడు కొంచెం ఫేస్ కి సన్ స్క్రీన్ అవన్నీ రాసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ట్యాన్ అయిపోతాను. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐషు ఫోటోలు కావాలంట. ఈమె జీన్స్ వేసుకోవాలి కాబట్టి నన్ను కూడా జీన్స్ వేసుకోమన్నది, నాకు తెలుసు. సో గైస్, మేము అక్కడ వండర్లలో వాటర్ గేమ్స్ ఆడతాం కాబట్టి మేము గోల్డ్ వస్తువులు అన్ని తీసేసాం అనమాట. లైక్ నా నోస్ లో తీసేసాను, సైడ్ టాప్స్ అండ్ చైన్ కూడా. సే హై టు మై ఫ్రెండ్స్. కొంచెం తేడాగా కనపడుతున్నావే. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వబోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి అప్రాక్స్ 45 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. సో మేము ఇక్కడ నుంచి ఆర్ఆర్కి అక్కడ నుంచి వెళ్తాము. అట్లాంటి పాటలు నీకే దొరుకుతాయనన్నా. నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. నోస్ పిన్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మేము ఇప్పుడు ఆర్ఆర్ పైన ఉన్నాం అనమాట. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తుంది? ఇంకా 19 కిలోమీటర్స్ చూపిస్తుంది మ్యామ్. మేము ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. అండ్ వెనస్డే కూడా చాలానే రస్తుంది. పార్కింగ్ ఏరియా. జైంటల్ చాలా పెద్దగా ఉంది కదా. బాగా వచ్చింది, ఏం బాగా వచ్చింది. జుట్టు యా, ఫస్ట్ టైం ఎట్ వండర్లా గైస్. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాం. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? రాట్లేదే. రోలర్ రికాయిల్ అంట. మాస్క్ లేదు మరి ఎట్లా చేయాలి వ్లాగ్? మాస్క్ అంట, మాస్క్ రిత్తుని తీసిన స్టైల్ ఉంది మొత్తం. రిత్తు ఇప్పుడే మేము ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది ఫాస్ట్ ట్యాగ్ లైన్. నేను చూపిస్తాను. మాకు ఇది ఇచ్చారు. హాయ్ చెప్పండి. హాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లాకర్ తీసుకున్నాం అండ్ ఆల్సో ఫోన్ కి వాటర్ ప్రూఫ్ కేస్ తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ లాకర్స్.
బాగున్నాయి కలర్ కలర్ గా. ఇప్పుడు మేము లాకర్ వెతుకుతున్నాం అన్నమాట. ఇక్కడ చాలా లాకర్స్ ఉన్నాయి చూడండి. లాకర్స్ సేమ్ మూవీస్ లో ఉన్నట్టుంది కదా, ఫారెన్ మూవీస్ లో. వావ్, చాలా చిన్నగా ఉంది కానీ. సో గైస్ మరి చేంజింగ్ రూమ్స్ అంట పైన. సో మేము పైనకి వచ్చినాము. ఇక్కడ లేడీస్ చేంజింగ్ రూమ్స్ అని ఉన్నాయి. నీట్ గానే ఉంది గాయస్, నీట్నెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాదే చేంజింగ్ అనమాట. నేను తొందరగా చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. సో గాయస్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. చెప్పులు కూడా పెట్టేస్తాం మా లాకర్ లో. చెప్పులు 2 బ్యాగులు సంత బైక్స్ కూడా పెట్టేస్తాం అనమాట. సో కొంచెం సౌండ్ తక్కువ వస్తే ఏమనుకోకండి. మా ఇద్దరిది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిది అనమాట. ఈమె కాళ్ళు అందుతలే, అందుకే కాళ్ళు ఎత్తుంది. సారీ హైట్ అందుతుంది, అందుకే కాళ్ళు ఎత్తుంది. సో మేము ఇప్పుడు లోపలికి వచ్చేసినాం. ఇదే గాయస్ లోపల వండర్లా. నేను ఇంకా మొత్తం గేమ్స్ ఉంటాయి అనుకున్నాను, ఇక్కడ కాదా? ఇది చూడండి, జైంట్ వీల్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మేము ఫాస్ట్ ట్యాగ్స్ తీసుకొని లోపలికి వచ్చినాము. ఆ బట్టలు అంటే బాగున్నాయా కింద కామెంట్ చేయండి, బాగుంటాయి. యా, సో ఇక్కడ ఏమేమో ఉంటుంది. జీ ఫాల్ అని ఉంది ఇక్కడ. అండ్ మీకు చూపిస్తాను ఆగండి. అదే లోపల పోదాం. ఇది రోలర్ కోస్టర్ అంట గాయస్. అరే బాగుంది. ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా పోదాం గాయస్. మేము పిచ్చోళ్ళ లెక్క ఉరుకుతున్నాము. అంటే ఫస్ట్ టైం కదా గాయస్, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరికి ఎగ్జైట్మెంట్ లేదు, ఏం లేదు. ఏందా మీరు ఇద్దరు చేతులు పట్టుకొని పోతారు. పూలు మంచిగా ఉన్నాయి. ఇది ఎక్కుదామా గాయస్? చిన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో ఎక్కిండంట. ఫుల్ గలిగా ఎక్కిండంట ఆయన. మంచిగా ఏముంది ఇలా? బచ్చలాలు వీళ్ళందరూ బచ్చలాలు కాబట్టి అరిచారు. ఏముంది దాంట్లో? అంత మాట ఎంత క్యూట్ ఉంది. వావ్ గైస్, ఎవరైనా ఇది రికార్డ్ చేస్తే బాగుంటుంది. మేము పోయినప్పుడు మా చేతిలో ఫోన్లు ఉన్నాయి, మేము ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు? ఫస్ట్ ఏ రైడ్ పోవాలా అని ఆలోచిస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ ఎంట్రీ మాదే. ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు గాయస్. అగో వాడు పెట్టారు చూడు, హార్ట్ ఇష్యూస్, అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్. నాకే ఉంది. మేము ఎక్కేసినాం. నేను వీడియో తీస్తానో లేనో నాకు తెలియదు, కానీ అయిపోయినాక అడుగుతాను కంపల్సరీ ఎట్లా అనిపించింది అని. ఎలా అనిపించింది రితు? మాది కూడా అలా ఉంది. ఎలా అనిపించింది ఐషు? ప్యాక్ అయిందా? అయితే చాలా బాగా అనిపించింది. కానీ ఏమైందంటే మేము కొంచెం షార్ట్ ఉన్నాం కదా. సో ఏమైంది, దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తామేమో అని భయమైంది. అందుకే హ్యాండ్స్ కూడా మొత్తం స్వెట్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ తిరిగేటప్పుడు వీడియో తీయనియలేదు, అందుకనే తీయలేదు. అక్కడనే లాకర్ కాడ పెట్టేసి అప్పుడు రైడ్కి వెళ్ళాం అనమాట. సో ఇప్పుడు మేము సెకండ్ రైడ్కి వెళ్తున్నాము. మాది ఫాస్ట్ ట్రాక్ ఉంది కాబట్టి మేము తొందరగా రైడ్కి వెళ్ళడానికి అవుతుంది అనమాట. సెకండ్ రైడ్ అయిపోయింది మాది. మేము అందరం తడిచిపోయినాం. చూడండి ఎట్లా అనిపించింది అసలు. చాలా క్రేజీ ఉండే. గుఫలో నుంచి బయటికి ఇట్లా వచ్చి సడన్ గా కింద పడింది అనమాట. మొత్తం వాటర్ అంతా మా మీద గుల్లినాయి. సో ఐ లవ్ ఇట్. రైడ్ వచ్చేటప్పుడు ఎందుకు తీయలేదంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకని తీయలేదు. మీకు చూపిస్తాను ఎట్లా వస్తుందో. అట్లా పడతారు అనమాట. ఇప్పుడు మేము ఈ రైడ్ ఆడబోతున్నాం అనమాట గైస్. దానికి మేము కాసేపు ఆగిన తర్వాత పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మేము పైన కూర్చుందామని అనుకున్నాం, కానీ వేరే వాళ్ళు కూర్చోపోయారు. అందుకే నెక్స్ట్ రైడ్లో పోదామని అనుకుంటున్నాం. ఇప్పుడు వేరే రైడ్ పోతున్నాం. ఇప్పుడు మేము డాషింగ్ కార్స్ ఆడబోతున్నాం. డాషింగ్ సారీ టు సే, కానీ యా మమ్మల్ని
తరిమేసారు అనమాట. ఎందుకంటే మేము వాటర్ రైడ్ ఆడాం కదా, మా బట్టలు అనేది తడుచున్నాయి, అందుకే తడిచిన బట్టలతో రావద్దు, మీరు వేరే రైడ్ ఆడుకుని రండి అని చెప్పారు. సో మేము మళ్ళీ పిక్చర్లకి తిరుగుతున్నాం అనమాట. గ్లోబల్ స్పేస్ ఆర్గనైజేషన్ లోపలికి వెళ్తున్నాం. వావ్, చల్లగా ఆలోచన. ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ గాయ్స్. ఇదేమేమో చూపిస్తున్నారు గాయ్స్. మేము నలుగురేమే ఉన్నాం. లోపలికి వెళ్తామంట. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు, కానీ నంబర్స్ మీద నిలిచాలంట. పిచ్చలలాగా అరుస్తున్నారు గాయ్స్, ఏమనుకోకండి. ఏం కనిపించట్లేదు, కానీ ఓకే. మీరు వంటలోకి వస్తే కంపల్సరీ ఇదైతే పక్కా చూడండి. మీరు ఏం సెటప్ పర్లేదు, కానీ ఇదైతే కంపల్సరీ చూడండి. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు. మనం లైఫ్లో చూడనివన్నీ దీంట్లోనే చూసినట్టే. గాయస్ ఇప్పుడు మేము పోయిన రైట్ టైప్ సారీ విషాస్ లాగ్ గాయస్. అదే కదా, ఈ మాత్రం దానికి ఎందుకు అంత వస్తున్నారు? అదే కదా, ఈ మాత్రం దానికి ఎందుకు అంత అరుస్తున్నారు? గాయ్స్ రైడ్ అయిపోయింది. చూడ్డానికి ఏదో బచ్చలాగా ఉండే కానీ కడుపులో ఫుల్ ఎంజాయ్డ్ కంపల్సరీ. ఆల్రెడీ కొలంబస్ లో వామిటింగ్ చేసుకున్నారంట, అందుకే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మని చెప్పారు. నేను తీస్తాను. ఇప్పుడు మేము ఈ రైడ్కి ఎందుకు రితో గాయస్, మేము ఇప్పుడు ఈ రైడ్కి పోతున్నాం అనమాట. నైన్లో అందుకే నిల్చున్నాము. నెక్స్ట్ టైం ఐ మీన్ నెక్స్ట్ రితు భయం పోతుంది. రితు నీకు ఈమెకి మేము ధైర్యం చెప్తున్నాం అనమాట రితుకి. గైస్ మేము ఎక్కుతున్నాం ఇప్పుడు. ఓకే, ఫైనల్లీ డన్. ఎట్లా అనిపించింది? రితు రితు నా హార్ట్ బీట్ చూడు ఒక నిమిషం. నాకు మంచిగా అనిపించింది. గైస్ నేను ఐషు మళ్ళీ ఆ రైడ్కి పోదామని అనుకుంటున్నాము, కానీ మీరు వండర్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ రైడ్స్ మాత్రం రండి. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. భయం పోతుంది గైస్, మీ లైఫ్లో ఉన్న భయం. అప్పుడే కళ్ళు మూసుకున్నా గైస్, నేను కళ్ళు మూసుకున్నా. నాకే గైస్ నేను మాత్రం కళ్ళు మూసుకున్నా కాబట్టి నాకైతే ఏమనిపించలేదు. కానీ ఇట్లా సడన్ గా మనం స్లోప్ నుంచి ఇట్లా దిగుతే ఎట్లా అనిపిస్తుంది అట్లానే అనిపించింది. కానీ బటర్ఫ్లైస్ స్టమక్ లా రితు బటర్ఫ్లైస్ తో చచ్చిపోయింది కదా. గైస్ మేము ఇప్పుడు మళ్ళీ డాషింగ్ కార్ ఆడడానికి వచ్చినాము. ఇందాక వెళ్ళిపోమన్నారు కదా, ఇప్పుడు ఆడడానికి. గైస్ ఇప్పుడు మా టర్న్. ఎలా అనిపిస్తుంది? ఐషు ఫస్ట్ టైం డ్రైవింగ్ కార్ రాదు, కానీ డాషింగ్ కార్ బాగా ఓవర్ చేస్తున్నాడు. మీ ఇష్టం. గైస్ వెనకాల చిన్న గైస్ ప్లాన్
డాషింగ్ కార్స్ ఆడబోతున్నాం. యా వెనకాల నుంచి వచ్చి గుద్దింది మాకు మొత్తం. నాకు మొత్తం ఇట్లా ముంగడు ఇట్లా వెనకాలకు వచ్చిన అనమాట. నేను ఇక్కడ చూడండి చిన్న వాటర్ ఫాల్ టైప్. అండ్ గైస్ ఇప్పుడు మేము ఈ రైడ్ ఎక్కబోతున్నాం అనమాట. సో ఇక్కడైతే ఎవరు లేరు, మేము నలుగురమే ఉన్నాము. సో 2 minutes ఆగమన్నారు కాబట్టి ఆగుతున్నాం. కానీ అప్పుడే చిన్నకు వాష్రూమ్ వస్తుందని చెప్తున్నాడు. రైడ్కి వెళ్ళాలా లేదంటే వాడు వాష్రూమ్కి వెళ్ళాలా నాకు లేదు. వేరే వాళ్ళు కూడా వచ్చారు గైస్. గైస్ మేము వచ్చేటప్పుడే అనుకున్నాం అనమాట వర్షం పడితే బాగుంటుంది అని చెప్పి. సో ఇప్పుడు వర్షం పడుతుంది. సో మేము అందరం ఎక్కినాము. మా ఎగ్జైట్మెంట్కి హద్దే లేదు నాకు కూడా ఒకటే బెల్ట్ ఉంది గైస్. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి తొందరగా మేము ఇది ఆడేసి వాటర్ గేమ్స్ ఆడతాం. వర్షం కనిపిస్తుందా మీకు? ఒకటి మాకు లక్ అంటే ఒకటి బ్యాడ్ లక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అంకుల్ వాళ్ళు వర్షం పడుతుంది ఇప్పుడు ఆన్ చేయనని చెప్పి మమ్మల్ని దింపేశారు. గైస్ మేము ఒప్పించి చిన్నపిల్లల గేమ్ ఆడాము. మా హైట్ కొంచెం షార్ట్ కాబట్టి అది మాకు అడ్వాంటేజ్ అయింది అనమాట. సో ఇప్పుడు మేము నెక్స్ట్ రైడ్ చూపిస్తాం. గైస్ దిస్ ఇస్ ఆర్ నెక్స్ట్ రైడ్. మేము 5 minutes ఆగాలంటే ఇక్కడ ఎందుకు లెట్స్ డూ ఇట్ గైస్. మేము ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే అక్కడ ఇప్పుడు ఎవరైతే రైడ్ అవుతుండేనో దాంట్లో ఒక అతను వామిటింగ్ చేసుకుని ఆపగానే అక్కడ వామిటింగ్ చేసుకున్నాడు అని చెప్పి మేము అది చూసాక కాసేపు ఆగి వద్దామని చెప్పి రోస్టింగ్ గైస్. రోస్టర్స్ ఎక్కడో లేరు, మన పక్కనే ఉంటారు. ఇప్పుడు మేము వాటర్ గేమ్స్ ఆడదామని చెప్పి పోతున్నాము. అదే ఎంత పెద్ద ఉండేరా నాకు. నేను ఏడుస్తా, అదే నేను పక్క ఏడుస్తా చూడు, నువ్వు ఏమని అనుకో అని పక్క ఏడుస్తాను. వాటర్ గేమ్స్ అంటే చూసి పడుతుంది గైస్ నాకు. ఏ ఫస్ట్ రైడే పైనుంచా? కింద స్విమ్మింగ్ పూల్ కాదా? అరే ప్లీజ్ అరే వద్దు. అరే నాకు ప్లీజ్ రా, నాకు భయం అవుతుంది. నాకైతే ఫుల్ ప్యాక్ అవుతుంది గైస్. గుండె దెబ్బ దెబ్బ అని కొట్టుకుంటుంది నాకు. దీనికి మాత్రం ఏ నోర్ మూయి మరి గైస్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అమ్మో ఇంత హైట్ నుంచి పడితే చచ్చిపోతా నేను. చచ్చినది ఎక్కడ Hey guys, all the best. కాళ్ళు పట్టుకొని కూర్చుంది. Bye. Good luck. వెళ్ళిపోండి. అయ్యో నాకు ముందే వాటర్ రైడ్స్ అంటే పిచ్చ.
అసలు చాలా భయం గాయస్, కానీ సక్సెస్ఫుల్లీ డన్. ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్లీ డన్, కానీ సెకండ్ రైడ్ దగ్గర అయితే నాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఇది చాలా స్లోప్స్ ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, అది డ్రాప్ లూప్ అంట సంథింగ్, అది చూస్తేనే ఎట్లనో అవుతుంది నాకు. బాగుంటది, అన్ని బాగుంటాయి, మనకు ధైర్యం ఉంటే ఏదైనా బాగుంటుంది, ధైర్యం లేకపోతే ప్యాక్ అవుతుంది. ఏ సెకండ్ రైడ్ ఇందాక పోయిందా అక్కడ నుంచి ఫ్లైట్ కనిపిస్తుందా నీకు? నెక్స్ట్ నేనే ఆ ఫ్లైట్ లో వెళ్తాను అనమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడున్న రైడ్స్ ఇవి, కానీ నాకైతే ఫుల్ ప్యాక్ అవుతుంది, నాకైతే లేదు అస్సలు. అమ్మో, నేను చచ్చిపోతే మీ ప్రేయర్స్ నన్ను గుర్తు చేసుకోండి గైస్. సారీ. అరే ఒక్కసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి, ఇట్లాంటి ప్లేస్లోకి ఇల్లు కట్టుకుంటే అసలు ఫుల్ మస్తుంది. నో ఐషు, సారీ ఐషు, లేదు గైస్ నేనైతే పోతలేను, సింగిల్ అంతా ఫుల్ ఏడుపుతుంది గైస్. బాయ్. గైస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఇప్పుడు కిందికి దిగుతున్నా. అసలు అమ్మో వీళ్ళు ఎట్లా పోతారేమో నాకు అర్థమవుతలేదు గైస్. డ్రై రైడ్స్ అయితే నాకు కూడా ఓకే, కానీ ఈ వాటర్ రైడ్స్ ఒకటి చాలా భయం అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా గైస్, అంతే ఇది కూడా. నన్ను ఎలా అయినా ఒప్పించి ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. సో నేను బతుకుంటే మీకు మళ్ళీ కనిపిస్తాను, బతికి లేకపోతే ఏం చేయలేను. ఇది ఓవర్ యాక్షన్ గైస్. సాటి మనిషిని హింసించడం అనాగరికం. బాగానే బతికొచ్చినా, ధైర్యం చేసుకొని వచ్చినా అంతే. అమ్మో, కానీ ముక్కులకు పోయినా, నోట్లకు పోయినా, అన్నిట్లో పోయినాయి. నేను అరిచింది వినిపించిందా నీకు? నేను అరిచింది వినిపించిందా? ఈరోజు ఎలా అయినా ధైర్యం చేసుకొని అన్ని రైడ్స్ ఎక్కుపిచ్చేటట్టే ఉన్నారు వీళ్ళు. ఎక్కాలి, కానీ నాకు అయితే ధైర్యం సరిపోతలే గైస్. నాకు సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చెప్పాను కదా, రోస్టర్స్ ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారు. లక్ గైస్. ఆ జైంట్ వీల్ అయితే ఎక్కాలి కంపల్సరీ, వాటికి భయం ఏమి ఉండదు. మొత్తం నడిచిపోయినాం. బాడీ షో ఆఫ్ గైస్. ఇప్పుడు ఇంకొక రైడ్కి వెళ్ళబోతున్నాం మేము, 2 మెంబర్స్. నేను ఐషు ఇప్పుడు వెళ్తాము. నెక్స్ట్ చిన్న ఇంకా రుద్దిపోతారు అనమాట. అంటే పైన కిందికి లేపుతుంటే భయం అవుతుంది. నేను ఐషు ఆ రైడ్ చేసాము, ఆ క్లిప్ కూడా తీసాలంట, సో పెడతాను చూడండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వేరే రైడ్కి పోతున్నాము. సో ప్రతి రైడ్ ముందు వేరే రైడ్ అని చెప్పను, క్లిప్స్ తీసుకుంటే క్లిప్స్ పెడతాను, చూసేయండి. గైస్ ఆ క్లిప్ చూసి మాత్రం నవ్వకండి గైస్. 4 మెంబర్స్ ఒక రైడ్ ఉందంట, సో మేము 4 ట్రై చేస్తున్నాం. ఎటు పోతున్నారు? ఐషు
గైస్ మా వెనకాల వాటర్ ఫాల్. గైస్ ఇప్పుడే ముఖం మొత్తం ఎట్లెట్లనే అయ్యింది. నా గొంతు కూడా కొంచెం మారింది. సో రేపైతే నా ఫేస్ మారితే నా గొంతు కూడా మారింది. एक बात पूछो उसको, ये वेव्स के लिए अभी नहीं पूछो, नहीं मालूम बोल रहे अभी. మేమందరం మ్యాగీ ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఎప్పుడే మ్యాగీ తినడం అయింది. నా వాయిస్ కొంచెం తేడాగా వస్తే ఏమనుకోకండి గైస్. సో ఇప్పుడే మ్యాగీ తినడం అయింది. సో ఇప్పుడు వేవ్ పూల్కి వెళ్దామా వద్దా అని చూస్తున్నాము. వేవ్ పూల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు జైంట్ వీల్ ఎక్కుతాము. అండ్ అంతే, ఇంకా జైంట్ వీల్తోనే లాస్ట్, ఇంకా వెళ్ళిపోతాం అనమాట మేము. సో 6 వరకే అని చెప్పారు. సో ఇప్పుడే 4:20 అలా అవుతుంది. సో ఇవన్నీ ఆడి వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చాడు తెలుగు పాట పెట్టారు. తడాక చూపిస్తా. సింగర్ సింగర్ ఎట్లా అనిపిస్తుంది ఐషు? డాన్స్ డాన్స్. ఓకే అర్థమైంది. రైట్స్ అన్నీ అయిపోయినాయి. అందుకని మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చినాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా డ్రై గేమ్స్ 2 మిగిలిపోయినాయి. అవి 2 చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో నువ్వు లేని లైఫ్ ఎప్పుడు సారో. రిత్తు ఇంకా ఐషు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. సో ఒకళ్ళన్నా బయట ఉండాలి కదా, లేదంటే సామాన్లన్నీ దుబ్బేస్తారని భయం అంటే. సో అందుకని ఇట్లా పాటలు పాడుకొని అటు ఇటు తిరుగుతున్నాం. సో గాయస్ we are back again with our outfits. నేను ఎట్లనే ఉన్నాను కదా కొంచెం. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. మేము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏవైతే 2 రైడ్స్ మేము ఇంకా ఆడలేదు అవి ఆడేసి మేము స్టార్ట్ అయిపోతాం. ఎట్లో టైం కూడా అయిపోయింది, 5:10 అలా అవుతుంది. సో ఆ గేమ్స్ ఆడుకొని స్టార్ట్ అయిపోతాం. ఎట్లా అనిపించింది చెప్పు? మొత్తం రైడ్స్, డ్రై గేమ్స్ మంచిగా ఉంది యాక్చువల్లీ. రాను రాను ఏడ్చినారు అనమాట. ఏడవకుండా ఉంటే ఆ ఏడ్చే ప్లేస్ ఇంకొక రైడ్ కూడా కంప్లీట్ చేసి వచ్చింది. మేమిద్దరమే ఫస్ట్ టైం వండర్లోకి వచ్చినాం కానీ మంచిగా ఉండే. రైడ్స్ అవన్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. డ్రై గేమ్స్ అయితే అందరికీ ప్యాక్ అయిపోయింది. ఇంకా వాటర్ గేమ్స్ అయితే నా ఒక్కదానికి భయం అయింది అనమాట చాలా. డ్రై గేమ్స్ లో నాకు శ్రాకి గుండె కట్టింది. వాటర్ గేమ్స్ లో నీకు గుండె గట్టిది కదా? వాటర్ గేమ్స్ నాది కట్టింది, దాని కాదు నాది. ఇప్పుడు అక్కడ పైన ఉన్న జైంట్ వీల్ ఎక్కబోతున్నాం. దానికోసమే నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మేము ఏదేదో షోకి వచ్చినాం చూద్దామని. సో ఇప్పుడు చూసింది మొత్తం 3D అనమాట. అండ్ దీంట్లో ఏదైతే ఎలిఫెంట్ ఉందో అది సేమ్ మా దగ్గర ఉన్నట్టు ఉంది. సేమ్ టు సేమ్ అట్లనే, అంత క్యూట్గా అట్లనే ఉంది అనమాట. సో ఇప్పుడు అయిపోయింది, 5 minutes ఉండే. సో యానిమేషన్ 3D చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. సో ఇప్పుడు మేము జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్తాం. ఏంటంటే ఈరోజు అందరం అనుకోకుండానే బ్లాక్ వేసుకున్నాం. 11th floor 11 floors అయితే ఇప్పుడు మేము పైన కూర్చున్నాం. అవనే 11 floors అంట. వండర్లా కనిపిస్తుందా ఇట్లా? గైస్ ఒకసారి చూపిస్తున్నారండి. దిస్ ఇస్ ద వ్యూ.
ఫ్రమ్ 11th ఫ్లోర్. ఇది 11th ఫ్లోర్ చూడండి. ఇక్కడ మొత్తం పొలాలు. అరే అసలు ఇది చాలా బాగుంది గైస్. ఇప్పుడు మేము జైంట్ వీల్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఏది ఆ తర్వాత చూద్దాంలే. యా 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 ఐషు ఎట్లా అనిపిస్తుంది? ఐ గేమ్స్ లో నాకు శ్రాకి గుండె కట్టింది. లేదు నాకేం కట్టుకుంటే నాకు మోసం అనిపిస్తుంది. నేనైతే ఇటు కూర్చుంటా. వావ్ చెప్పవా? అవును 11th ఫ్లోర్ కన్నా ఇంకా పైన పోతున్నాం. అది చూద్దామని కార్నర్కి వచ్చిన. ఫ్లోర్ కన్నా పైన ఉన్నాం అన్నమాట. చూడండి అనిపిస్తుంది ఐషు. గైస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది అసలు దీనికన్నా సిటీలో ఉన్న జైంట్ వీల్ బెస్ట్ ఎగ్జిబిషన్. అరే ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చింది అనమాట ఇది. ఇలా పైనుంచి ఇలా కిందికి వాళ్ళేదో 3D గ్లాసెస్ ఏమో పెడతారా ఏమో. 3D గ్లాసెస్ ఏం పెడతారా? ఓ సారీ గైస్, మై మిస్టేక్. జైంట్ వీల్ అయితే మంచిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అదే ఫ్లాప్ అయింది. మిగతా అన్నిది అయితే చాలా బాగుండే, కానీ జైంట్ వీల్ సిటీలోనే బెస్ట్ గాయ్స్. సిటీలో ఉన్న జైంట్ వీల్ చాలా బాగుంది దీనికన్నా. నో కంపారిజన్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మొత్తం వండర్లాగా అనిపిస్తుంది. అమ్మో ఎవరు తీస్తారు మరి వీడియో? ఇప్పుడు చేయబోతున్నాం మేము. Hold it, nothing will happen, move forward. Hello. Guys, finally You must try this. అమ్మో నాకైతే మస్తు భయమైంది గైస్. కరెక్ట్ ఎట్లా అనిపించింది? నీకెట్లా అనిపించింది? అమ్మో నాకైతే ఫుల్ ప్యాక్ అయింది రా. నేనే అరిచిన, అసలు మీరే మర్చిరేమో కానీ. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది, కానీ కింద కొంగేటప్పుడే అమ్మో చచ్చిపోయేంత అయింది. సో గైస్ పైన అయిపోయింది, మేము జైంట్ వీల్ ఎక్కాము, కానీ అంత అనిపించలేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది అయితే కాలేదు. అండ్ ఆ స్కైది ఇట్లా కిందకు ఒంపేది ఉంది కదా, దాంట్లో అయితే ఫుల్ బ్యాక్. నాకైతే ఘోరం భయం అయింది, ఎందుకంటే మేము ఆల్రెడీ వెయిట్ ఉన్నాం కదా, అది ఎక్కడ ఇరిగిపోతుందా అని చెప్పి భయం అయింది. సో ఇంకా 2 రైడ్స్ ఉన్నాయి. సో ఇంకా 2 డ్రై గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము మ్యాగీ తిన్నాం కదా, సో అది వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వామిటింగ్ అయిందని చూసాము, మళ్ళీ వామిటింగ్ అవుతుందేమో అని చిన్ను అంటున్నాడు. చిన్నుస్ ఒపీనియన్ గైస్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను వీడియో క్లిప్ తీసుకోలేకపోయినా గాయస్, సో అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఎక్కుదాం అనుకుంటున్నాం ఇప్పుడు. బర్డ్స్ ఫీలింగ్ వస్తుంది కదండి. సో ఇది అయిపోగానే
నెక్స్ట్ ఇది పోవాలా లేదంటే వద్దా అని ఆలోచిస్తాను. బికాజ్ ఆల్రెడీ టైం అయిపోయింది అండ్ ఇది మొత్తం ఇట్లా ఫ్లయింగ్ అవుతుంది అనమాట, బర్డ్ లాగా పైనకి కిందకి పైన కిందకి. సో చూస్తాం ఎట్లా పైనకి. సో గైస్ వండర్లాకి ఫస్ట్ టైం వచ్చాము అండ్ అన్ని రైడ్స్ మేము ఆడేసాము అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో రోలర్ కోస్టర్ ఒకటి ఇప్పుడు లేదంట. ఫైనల్లీ మేము ఫస్ట్ టైం వండర్లాకి వెళ్ళాము అండ్ అన్ని రైడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో ఆల్రెడీ గొంతులో కూడా మీకు తెలుస్తూ ఉండొచ్చు, వాయిస్ కూడా చేంజ్ అయ్యింది. అంటే అంత ఎంజాయ్ చేసినాము అని చెప్తున్నా. So guys, that's it for the video. Please like, share, comment and subscribe to my YouTube channel. And మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. See you in the next vlog guys. Bye. మళ్ళీ నేను టర్న్ అయిపోతాను. సో రెడ్ ఉన్నావు. సో గైస్ మేము గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు